హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే మన మాస్కా దాస్ విశ్వక్షణ్ గారు నటించిన లేటెస్ట్ చిత్రం లైలా మూవీ అయితే చూసి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో లైలా మూవీ ఎలా ఉంది, అసలు ఇప్పటి వరకు ఈ సినిమాపై జరిగిన రచ్చ ఇప్పటి వరకు ఏ సినిమాపై కూడా జరగలేదు, మనం చూడలేదు కూడా. సో వైసీపీ శ్రేణులు అయితే, వైసీపీ పార్టీ నేతలు అయితే ఈ సినిమాపై కక్ష కట్టినట్టుగా ఈ సినిమాని బాయ్కట్ లైలా అని చెప్పి రిలీజ్కి ముందు అండ్ అలాగే ఇవాళ రిలీజ్ అనగా నిన్నటి నుంచి డిజాస్టర్ లైలా అని చెప్పి హ్యాష్ ట్యాగ్ని అయితే సోషల్ మీడియాలో ఎంతలా ట్రెండ్ చేస్తున్నారో అసలు మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో బాయ్కట్ లైలా హ్యాష్ ట్యాగ్ అయితే దాదాపుగా 300K దాటింది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇప్పుడు డిజాస్టర్ లైలా కూడా దాదాపుగా ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. సో డిజాస్టర్ లైలా హ్యాష్ ట్యాగ్ అయితే సోషల్ మీడియాలో 122+ దాటింది ఫ్రెండ్స్. సో ఇది మామూలు విషయం కాదు, అసలు ఇలా కక్ష కట్టినట్టుగా లైలా మూవీపై అయితే పడ్డారు ఫ్రెండ్స్ మన ఏపీ వైసీపీ పార్టీ నేతలైతే. సో ఇదంతా తట్టుకొని మరి లైలా మూవీ అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ శుక్రవారం అయితే లైలా మూవీ అయితే మన ముందుకు రావడం జరిగింది. సో లైలా మూవీ ఎలా ఉంది, నిజంగా సినిమా బాగుందా లేదా, అండ్ అలాగే ఇదంతా తట్టుకొని ఎంతవరకు సినిమా కలెక్షన్ రాబట్టింది, సినిమా బడ్జెట్ పెట్టిన దాంట్లో అసలు కలెక్షన్ రికార్డ్ చేయగలదా, చేస్తుందా చేయలేదా అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైలా మూవీ యాక్టర్స్ వచ్చి మన మాస్కా దాస్ విశ్వక్షణ్ గారు అండ్ అలాగే ఆకాంక్ష శర్మ ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరు కలిసి అయితే హీరోయిన్లుగా అయితే ఈ సినిమాలో నటించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైలా మూవీ ఎలా ఉందనేది చివరిలో చెప్తాను ఫ్రెండ్స్. అసలు సినిమా ఏంటి, అసలు కంటెంట్ ఏంటిది, అండ్ అలాగే ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మ్యూజిక్ ఎలా ఉంది, అండ్ అలాగే స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా ఉందో ఈ వీడియోలో మీకు మొదటిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. సో లాస్ట్లో నా ఒపీనియన్ ఏంటి, సినిమా ఎలా ఉంది అనేది చెప్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముఖ్యంగా ఈ సినిమాలో లైలా మూవీ స్టోరీ విషయానికి వస్తే, మనం ఆల్రెడీ సినిమాలో సాంగ్ ఉంది ఫ్రెండ్స్, సోను మోడల్. ఎస్, మన విశ్వక్షణ్ గారు అయితే ఒక క్యారెక్టర్ సోను మోడల్ అనే క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈయన లేడీస్కి మేకప్ వేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ సినిమాలో అయితే ఆయనకి ఒక బ్యూటీ పార్లర్ లాంటిది అయితే ఉంటుంది. సో లేడీస్ అందరినీ కూడా చాలా బ్యాడ్గా ఉన్నాను అని ఫీల్ అయ్యే లేడీస్ని కూడా చాలా మోడర్న్గా మార్చే పనిలో అయితే మన విశ్వక్షణ్ గారు అయితే యాక్ట్ చేశారు ఫ్రెండ్స్. సో ఇలా మేము బ్యాడ్గా ఉన్నాము అనే లేడీస్ని కూడా చాలా బ్యూటిఫుల్గా మేకప్ వేసి వాళ్ళందరినీ కూడా చాలా మోడల్గా మారుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇదంతా పక్కన పెడితే మన విశ్వక్షణ్ గారి దగ్గరికి వచ్చిన లేడీస్ అందరినీ కూడా ట్రాప్ చేసి వాళ్ళందరినీ కూడా వేరే లోకంలోకి తీసుకెళ్లే విధంగా మన విశ్వక్షణ్ గారు అయితే వాళ్ళందరినీ ఫ్లాట్ చేస్తుంటారు ఫ్రెండ్స్. సో ఫ్లటింగ్ చేస్తూ వేరే ఫీలింగ్స్లోకి తీసుకెళ్తారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క లేడీస్ని కూడా. సో ఇదే రకంగా ఒకానొక స్టేజ్లో ఒక పర్టికులర్ సీన్ చెప్తాను ఫ్రెండ్స్. ఒక లేడీ తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ టచ్ చేస్తే, నువ్వు చేసిన టచ్ సోను లాగా లేదు, అలా టచ్ చేయలేకపోతున్నావు అని చెప్పేసింది ఫ్రెండ్స్. సో ఈ రకంగా అయితే చెప్పడంతో అక్కడ ఆ మన సోను దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్క లేడీస్ వాళ్ళ హస్బెండ్ అయితే ఇలా మన సోను మీద, ఎస్ విశ్వక్షణ్ గారి మీద పగ పెంచుకొని ఆయన ఎలాగైనా సరే చంపేయాలి, ఆయన ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తరిమి కొట్టాలి అని చెప్పి ఆయన మీద ఒకేసారి ఆయన దగ్గరకు వెళ్ళి గొడవ పడడం అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. సో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని మన విశ్వక్షణ్ గారు అయితే పారిపోతూ ఉంటారు. సో వాళ్ళకి చిక్కకుండా ఎలా ఉండాలి అనే స్టేజ్లో మన విశ్వక్షణ్ గారు అయితే లైలాగా అయితే మారుతారు ఫ్రెండ్స్. సో లైలాగా ఎలా మారారు, అలాగే లైలాగా తన ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందో మనం సినిమా చూసి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా లైలాగా మారిన తర్వాత కూడా ఈ సినిమాలో మన విశ్వక్షణ్ గారు అయితే మరి దారుణంగా క్రింజ్ కామెడీ అండ్ అలాగే చాలా అంటే చాలా దారుణమైన అడల్ట్ కంటెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ సినిమాలో ఫ్యామిలీతో కలిసి మాత్రం ఎవరు కూడా చూడలేరు. ఖచ్చితంగా ఈ సినిమాని అయితే ఫ్యామిలీతో కలిసి మాత్రం చూడగలను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ మాత్రం చాలానే ఉందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ చిత్రుడు అయితే చెప్పడం జరిగింది ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుందని చెప్పి. సో ఈ రేంజ్లో ఉంటుందని చెప్పి మాత్రం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. అండ్ అలాగే మెయిన్గా ఈ సినిమాలో డైలాగ్స్ ఫ్రెండ్స్, ఈ సినిమాకి డైలాగ్స్ రైటింగ్స్ ఎవరు రాశారో కానీ అసలు మరి దారుణంగా అయితే ఉన్నాయి. అసలు ఒక్కొక్క డైలాగ్ కూడా మెయిన్గా జబర్దస్త్ని తలపించేలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డైలాగ్స్ అయితే. అండ్ దెన్ ఆ తర్వాత సినిమాలో సాంగ్స్ ఫ్రెండ్స్, సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. పిక్చరైజేషన్ కూడా బాగుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ సినిమాలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సెంటిమెంట్ సీన్లో మనం సెంటిమెంట్ దగ్గర వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, అండ్ అలాగే యాక్షన్ సీక్వెన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, అండ్ అలాగే ఒక సీన్ని ఎలివేట్ చేసేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో మొత్తానికి సినిమాలో ఏదైనా హైలైట్గా ఉందంటే అది మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ కానివ్వండి, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ దెన్ ఈ సినిమాలో మన విశ్వక్షణ్ గారు లేడీ గెటప్లో మారిన తర్వాత నుంచి అసలు సినిమా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మామూలు క్రింజ్ కామెడీ కాదు, అసలు ఈ సినిమాలో కావాలని చెప్పే కామెడీని ఇరికించి మరి పెట్టినట్టుగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎక్కడ నవ్వాలో ఎక్కడ ఎడవాలో కూడా అర్థం కాని స్టేజ్లో ఉంటుంది. కానీ ఒక్కొక్క స్టేజ్లో సినిమా కామెడీ అయితే ఒక్కొక్క స్టేజ్లో అయితే బాగానే పేలినప్పటికీ కూడా ఇలా చాలా రొటీన్ కామెడీ అండ్ అలాగే చాలా రొటీన్ స్టోరీ, చాలా రొటీన్గా అయితే నడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా సినిమా మొత్తం కూడా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ల్యాగ్గా అనిపిస్తుంటుంది. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్కి ముందు ఒక 15 నిమిషాల ముందు నుంచి సినిమా కంటెంట్ బాగుంది, ఓకే సెకండ్ హాఫ్లో అయినా బాగుంటుందేమో అనే కైండ్ ఆఫ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అదే క్రింజ్ కామెడీ అండ్ అలాగే అదే స్లో మోషన్స్, అదే స్లో నేరేషన్తో చాలా బోరింగ్ అయితే అనిపించింది ఫ్రెండ్స్. సో అక్కడక్కడ సెంటిమెంట్ సీన్స్ అండ్ అలాగే మ్యూజిక్ మధ్యలో వచ్చే మ్యూజిక్ అండ్ అలాగే మధ్యలో వచ్చే అక్కడక్కడ పేలే కామెడీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తక్కువ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సినిమాలో. సో ముఖ్యంగా చాలా స్లో డైరెక్షన్ అయితే మరి దారుణంగా ఉంది. అండ్ అలాగే డైలాగ్ రైటింగ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ రకంగా మన సోను మోడల్లో
ఈ సినిమాలో అయితే యాక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన లైలాగా ఈ సినిమాలో మన విశ్వక్షణ గారు అయితే మరి దారుణంగా అయితే కనిపించారని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అసలు ఇలా ఎందుకు అసలు ఈ మూవీ చేయాల్సిన అవసరం ఏమొచ్చినా కానీ మన విశ్వక్షణ గారికి ఆయనకే తెలియాలి. సో అయినప్పటికీ కూడా ఈ సినిమాపై ఇప్పటికే పృథ్వీరాజ్ గారు చేసిన కామెంట్ వల్ల సినిమాని ఏపీలో బాయ్కట్ చేస్తామని చెప్పి ఎంతలా విధ్వంసాన్ని సృష్టించారో మనం చూస్తున్నదే. సో అదే రకంగా ఇప్పుడు ఈ సినిమాని మేమే బాయ్కట్ చేసాం, మేమే చూడలేదు కాబట్టి ఈ సినిమా ఈ కంటెంట్ కూడా బాగాలేనప్పటికీ కూడా మేమే ఈ సినిమా మా వల్లే ఇప్పుడు ఇలా అయిందని చెప్పి వాళ్ళు కూడా వేరే రేంజ్లో అయితే సెలబ్రేషన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. సో మొత్తానికి సినిమా అయితే జస్ట్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నేను సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే సినిమా అయితే ఓకే. మన విశ్వక్షణ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆయన యాక్టింగ్లో వంక పెట్టడానికి లేదు. సో యాక్టింగ్ పరంగా బాగున్నప్పటికీ కూడా సో సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండడం అండ్ అలాగే అనవసరమైన సీన్స్ ఎక్కువగా ఉండడం, కావాలని చెప్పే సినిమాలో కామెడీని ఇరికించినట్టు పెట్టినట్టుగా ఉండడం అండ్ అలాగే అనవసరమైన సీన్స్ ఎక్కువగా ఉండడం ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మొత్తానికి సినిమా అయితే ఓకే. యూత్ అయితే ఒక్కసారి వెళ్ళి చూడొచ్చు. ఒకవేళ మీరు చూడాలంటే ఖచ్చితంగా అయితే ఒక్కసారి వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు చాలా ఫన్ అయితే జనరేట్ చేసిన సినిమా అయితే చాలా కామెడీ అయితే పుష్కలంగా ఉంది. సో ఈ సినిమా అయితే కామెడీ, యాక్షన్, రొమాంటిక్, ఎంటర్టైనర్గా అయితే మన ముందుకు వచ్చింది ఫ్రెండ్స్. సో మీరు ఫ్రెష్గా నవ్వుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో కానీ ఫ్యామిలీతో మాత్రం ఖచ్చితంగా వెళ్ళకండి ఫ్రెండ్స్. సో ఆ అడల్ట్ కంటెంట్ అయితే చాలా దారుణంగా ఉంది. సినిమాలో డైలాగ్స్ కూడా చాలా దారుణంగా అయితే రాసుకోవడం జరిగింది. సో ఆ డైలాగ్స్ ఎందుకు పెట్టారో వాళ్ళకి అర్థం కాదు, చూసిన మనకి కూడా అర్థం కాదు. సో మొత్తానికి మన విశ్వక్షణ గారు మరో యావరేజ్ సినిమా అయితే మన ముందుకు వచ్చారని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు కూడా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ముందుకు వస్తాను. బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్.